ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమన్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ దేశంలోనూ లేని సంస్కృతులు సంప్రదాయాలు మన దేశానికి ఉన్నాయి. మతంతో కానీ కులంతో కానీ ఏ సంబంధం లేకుండా ఒక విత్తనం వేసిన కోత కోసిన ప్రతి దానిని మనం పూజ చేస్తాం. సూర్యుడిని పూజిస్తాం, రాయిని, రప్పని, పాముల్ని అన్నిటినీ పూజ చేస్తాం. ప్రతిదానికి ఆరోగ్యము మరియు ఔషధము అన్నీ కలగలిసిందే మన సంస్కృతి సంప్రదాయాలు పండగలు. ఆషాఢం వచ్చిందంటే గోరింటాకు ఎట్టుకుంటాం, ఎందుకంటే వర్షం వల్ల మనకు వచ్చే వ్యాధుల నుండి. నేరేడు పండ్లు తింటాం, ఇంకా ఏవో కొన్ని ఉంటాయి వర్షాల వల్ల వచ్చే రోగాలని నిరోధించడానికి. శీతాకాలంలో జరుపుకునే సంక్రాంతి పండగకి ఆవు పేడతో చేసే పిడకలతో మనం భోగి మంటలు వేసుకుంటాం, పిండి ముగ్గులు పెడతాం. ఇంకా చాలా రకాలైన పేడ కల్లాపు ఇవన్నీ చేయడం వల్ల దోమలు ఎక్కువగా ఉంటాయి. శీతాకాలంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వీటిని నుండి బయటపడటానికి మనం ఇటువంటివి ఎన్నో చేస్తాం. ప్రతి పండగకి మనకంటూ ఇండియాలో ఉండే ప్రతి పండగకి మనం ప్రత్యేకత ఉంటుంది. ఏ దేశంలో అయినా లేడీస్కి జెంట్స్కి మ్యాక్సిమం జీన్స్ మిడ్డీస్ అటువంటివి మ్యాక్సిమం ఉంటాయి. కానీ మన దేశంలో ప్రతి రాష్ట్రానికి వాళ్ళకి ప్రత్యేకించి ట్రెడిషనల్ డ్రెస్లు రాష్ట్రానికి వేరు వేరే ఉంటాయి. కొన్ని చోట్ల చుడీదార్, కొన్ని చోట్ల చీర. ఆ చీరకట్టులో కేరళ సైడ్ వేరే ఉంటుంది, మన ఆంధ్ర సైడు అన్ని చోట్ల వేరు వేరే ఉంటాయి. మనం ఏ దేశం వెళ్ళినా మనకు సంస్కృతి సాంప్రదాయాలు గుర్తుపెట్టుకోవాలి. అలా అని స్పోర్ట్స్ ఆడేటప్పుడు చీరలు కట్టుకోమని ఎవరు మనం. కానీ దేనికైనా గుడికి వెళ్తే ఒకలా ఉండాలి, పెళ్ళికి వెళ్తే ఒకలా, స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఒకలా. ఎటు వెళ్ళినా కూడా మన సంస్కృతి సంప్రదాయాలు వేటిని మర్చిపోకూడదు. అమావాస్య మనకు పండగే, పౌర్ణమి కూడా పండగే, ప్రతి తిథి పండగే, ప్రతి నెల పండగే, ప్రతిరోజు పండగే. ఎందుకంటే నెల నెల మనకు పెద్ద పండుగలు వస్తాయి. ఆ విధంగా ఈ పండగ వస్తుంది కదా అనేసి ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం అవి చేస్తాం. దానివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది. ఉగాది పండగకి ఉగాది పచ్చడి, 6 రుచులు కలిసిన పచ్చడి. దీపావళి పండగకి నువ్వుల నూనెతో వెలిగించిన దీపాలు మరి పటాసుల వలన దోమలు దరిచేరవు. వినాయక చవితి, సంక్రాంతి ముగ్గుల పోటీల వలన మనం ఎవరింట్లో వాళ్ళు బిజీ లైఫ్లో ఉంటాం. ఇటువంటి పండుగలు ఉన్నప్పుడు సామూహికంగా కలిసి సరదాగా కబుర్లు మంచి చెడ్డలు అన్నీ మాట్లాడుకుంటాకి ఇవన్నీ నిర్వర్తిస్తాం. దసరా నవరాత్రుల్లో అమ్మవారి దయ, ఆడవాళ్ళు అంటే అబల కాదు అని నిర్వచనం తెలపడానికే దుర్గగా, సరస్వతిగా, నవదుర్గల్ని ప్రతిష్ఠిస్తారు. కొన్ని నాకు తెలియకపోవచ్చు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఈ ముగ్గులు ఏంటని చూస్తున్నారా? ఇక్కడ చందానగర్లో జరిగిన ఏబిఎన్ వారు నిర్వహించిన ముగ్గుల పోటీల్లోని ముగ్గులు ఎలా ఉన్నాయో చెప్పండి. మన పిల్లలకు కూడా భావితరాలకు కూడా మనం తెలియజేయాలి. ఆడవాళ్ళని గౌరవించడం, పెద్దలను గౌరవించడం. జాబుల పరంగానో ఉద్యోగాల పరంగానో వేరే దేశం వెళ్ళినా కూడా మన కన్న భూమిని, కన్న తల్లిదండ్రులని మర్చిపోకూడదని వాళ్ళకి వివరించి చెప్పాలి. చిన్నప్పటి నుండి చెప్పడం వల్ల వాళ్ళు పెద్ద అయ్యాక మనకు దూరం అయిపోయారు అనే ఫీలింగ్స్ ఉండవు. వాళ్ళు చిన్నప్పటి నుండి మనం
చెప్పగలిగితేనే, వాళ్ళ దారిన వాళ్ళు చదువుకుంటున్నారు కదా అనేసి వదిలేస్తే పెద్దయ్యాక మనల్ని కూడా మర్చిపోతారు. మన దేశాన్ని మర్చిపోయిన వాళ్ళు మన తల్లిదండ్రులను మర్చిపోరా? ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. మీ గీత. ఇక్కడ నేను శంఖాల ముగ్గు పెట్టాను. స్లోగన్ ఒకటి రాస్తాను. మన భారతదేశంలోని మ్యారేజెస్ అతి పవిత్రమైనవి. వాటిని ఈ మధ్య చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పాడు చేసుకుంటున్నారు. అవి చేయకండి, మీ లైఫ్ స్పాయిల్ అవ్వకుండా చూసుకోండి అని స్లోగన్ ఒకటి రాసా. ఇక్కడ ముగ్గుల పోటీలు జరిగినాయి. చందానగర్ పీజీఆర్ స్టేడియంలో ఏబిఎన్ వారు నిర్వహించిన పోటీలు. ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు, ముస్లిమ్స్లు, హిందువులు, కుల మత భేదాలు లేకుండా అందరూ పాల్గొన్నారు. చాలా సంతోషంగా అనిపించింది. మీరు కూడా చూసి కామెంట్ చేయండి. సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది. ఏడాదికో పండగ, బ్రతుకంత తొలి పండగ. ఏడాదికో పండగ, సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది. ఏడాదికో పండగ, బ్రతుకంత తొలి పండగ.